తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్కంపాడు మండలం సారపాక గ్రామ భాస్కర్ నగర్ కాలనీకి చెందిన ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు అయినటువంటి బుక్యా లక్ష్మి అర్హులైన నిరుపేదలకే ఇందిరమ్మ ఇల్లు అందించాలని తనకు ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఇందిరమ్మ ఇల్లు ద్వారా తను నివాసం ఏర్పాటు చేసుకున్నానని, కావున వేరే ఎవరైనా నిరుపేదలను చూసి ఇవ్వగలరని కోరారు. పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ పాయం వెంకటేశ్వరులు ఆదేశాల మేరకు ప్రభుత్వం నియమించిన సర్వే సభ్యులు ఇందిరమ్మ ఇళ్ల సర్వే నిర్వహిస్తుండగా సారపాక గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు సర్వే పర్యవేక్షణలో భాగంగా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బుక్యా లక్ష్మి తనకు తాను స్వతంత్రంగా వచ్చి తనకు ఇల్లు ఉంది కాబట్టి నిజంగా అర్హులైనటువంటి అత్యంత నిరుపేదలకు ఇల్లు అందేలా చూడాలని కోరటం చాలా అభినందనీయమని, ఆమెను ఆదర్శంగా తీసుకుని మిగతా ఇల్లు ఉన్నవారు కూడా ముందుకు వచ్చి సర్వే నిర్వహిస్తున్న అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బుర్కంపాడు మండల అధ్యక్షుడు దుగ్గెంపూడి కృష్ణారెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, జిల్లా నాయకులు చల్లా వెంకటనారాయణ, బాదావత్ నాగరాజు, దుగ్గెంపూడి జ్యోతి, గ్రామస్తులు, బానోతుసాలి బుక్యా నరసింహారావు, బానోతు లింగమ్మ తదితరులు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇన్ఛార్జ్ ముజాఫర్. మహిళ నాకు ఇల్లుందండి, నాలాంటి వాళ్ళకి కాకుండా నిరుపేదలకి ఇల్లు నిర్మించితే బాగుంటుందని ఒక సలహా ఇచ్చారు. మా ఎమ్మెల్యే సూచనల మేరకు, ఆయన ఆదేశాల మేరకు పేదవాళ్ళకే ఇల్లు ఇవ్వండి అనేది ఒకటి మాకు ప్రతి మీటింగులో కూడా ఆదేశాలు ఇస్తున్నారు. ఇలాగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నవాళ్ళు వచ్చి ఆదర్శంగా మాకున్నదండి పేదవాళ్ళకి ఇవ్వండి అనే మనస్తత్వం ఉన్న వాళ్ళకి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కమిటీలు వేసి మరి అత్యంత నిరుపేదలకు ఇల్లు శాంక్షన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఇందిరమ్మ కమిటీలని ఆ సర్వే ప్రకారం గవర్నమెంట్ యొక్క ఉద్యోగస్తులు సర్వే నిర్వహిస్తుండగా ఇందిరమ్మ కమిటీలు కూడా దాన్ని ఎలా జరుగుతుంది ఏంటనే ఉద్దేశంతో మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. ఈ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మా కమిటీ అత్యంత నిరుపేదలను సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో మేము కూడా ఈ సర్వేలో పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగానే మరి బుక్యా లక్ష్మి గారు నాకు ఇల్లు ఉంది, నాకు లాంటి వాళ్ళకి కాకుండా మరి అత్యంత నిరుపేదలు ఎవరన్నా ఉంటే వాళ్ళని సెలెక్ట్ చేసి మీరు వాళ్ళకి ఇవ్వవలసిందిగా నేను కోరుతున్నాను చెప్పడం జరిగింది. ఇది ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇటువంటి వాళ్ళు కొద్ది గొప్ప ఉన్నోళ్ళు ఇల్లు కట్టుకున్న వాళ్ళు, ఇల్లు ఉన్నవాళ్ళు, ఇటువంటి వాళ్ళు ముందుకు వస్తే మన నిరుపేదలకు మనం ఇల్లు శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మిగతా వాళ్ళు కూడా ఏమైనా ఆదర్శంగా తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్యాన్సిల్ చేసి ఏరే వాళ్ళకి ఇల్లు ఇవ్వండి, లేని వాళ్ళకి అస్సలు లేని వాళ్ళకి ఇవ్వండి. నేను రాజకీయం నాయకుడు ఉన్నాడు, నా తమ్ముడికి, నా చెల్లెకి, నా బిడ్డకి అలాంటి ఇష్యూ రాకూడదు. అట్టా జరిగితే మాత్రం మేము కూడా ముందుకే ఉంటాం. ఇది తప్పకుండా జరిగింది. లేని వాళ్ళకి చూసే ఇల్లు ఇవ్వండి. నమస్కారం చేస్తున్నాం.